డాక్టర్ పి. భానుమతి అమ్మగారు రచించిన అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలోని 5వ ప్రశ్న. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అన్న వాక్యాన్ని వివరించండి అని దాని గురించి విచారణ చేస్తే, సత్యం అన్న పదానికి శాశ్వతము అని అర్థం. ఒక దేశానికి కాలానికి లోబడకుండా ఆకారము ధరించకుండా ఉండే పదార్థాన్ని సత్యము అంటారు. సత్యానికి భూత భవిష్యత్ వర్తమానాలు ఉండకూడదు. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ కొంతకాలం ఉండి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎందరో రాజులు చక్రవర్తులు జన్మించారు, పరిపాలించారు. ఫలానా రాజు ఫలానా కాలంలో ఉండేవాడు, ఇప్పుడు లేడు అన్నప్పుడు ఆ రాజు సత్యం కాదు, ఆ రాజ్యాలు సత్యం కావు. ఆకారం ధరించిన ఏ వస్తువైనా కాలంలో నశించిపోవలసిందే. సత్యం జ్ఞానం అనంతం అని పరమాత్మకు నిర్వచనం. సత్యము ఒక వస్తువు కాదు, అందుకే అది ఆకారమో నిరాకారమో అని చెప్పడానికి వీలు లేదు. అది ప్రజ్ఞారూపం. రూపము అంటే ఆకారము కాదు, అది ప్రజ్ఞానము. దాని యందు శక్తి మాత్రమే ఉంటుంది. జ్ఞానం అనేది ఉనికి. దాని చైతన్యానికి చిచ్చక్తి అని పేరు. శక్తి, శక్తివంతుడు అభేదమైనట్లు అతని శక్తిని అతని నుండి విడదీయడానికి వీలు లేదు. సత్యములోనూ దాని జ్ఞానశక్తి దాగి ఉంటుంది. దానికే పొటెన్షియల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అని పేరు. పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ కాస్మిక్ ఎనర్జీ అని పేరు. అది ఘనీభవించి విడదీయడానికి వీలు లేకుండా సద్ఘన చిద్ఘన ఆనందఘన అనే పేరుతో ఎప్పటికీ ఉండేటిది. అదే కైనటిక్ అయితే సాకారమవుతుంది. సద్గణ చిద్ఘన ఆనందఘన స్థితి అంటే పొటెన్షియల్ అయితే నామ రూప క్రియలుగా ఉన్న ఆ జ్ఞానము గతి శక్తి అంటే కైనటిక్ అవుతుంది. ఉదాహరణకు, ఒకని దగ్గర ఒక వజ్రం ఉన్నది. అతని 4 కుమారులు అతని మరణాంతరము తండ్రి ఆస్తులు పంచుకుంటూ ఆ వజ్రాన్ని కూడా పంచుకోవాలనుకున్నారు. ఆ వజ్రాన్ని 4 ముక్కలు చేస్తే అది ఎవరికీ పనికిరాదు. అప్పుడు ఆ నలుగురు ఆ వజ్రానికి విలువ కట్టి ఆ విలువను పంచుకొని వజ్రాన్ని పంచుకున్నామని ఫీల్ అవుతున్నారు. 1 రూపాయి నాణెమునకు ఒకవైపు 1 అని, రెండవ వైపు ఒకప్పుడు 3 సింహాలు, గాంధీ బొమ్మ, ఒకప్పుడు భారతదేశ పటము, ఇంకా ముందు కాలంలో వెళ్తే విక్టోరియా మహారాణి క్రౌన్ బొమ్మ ఉండేది. రెండవ వైపు ఉన్న బొమ్మలు మారుతున్నాయి, కానీ మొదటి వైపు ఉన్న 1 నెంబరు మాత్రం ఎప్పుడు మారదు. అది మారితే ఆ కాయిన్కు విలువ లేదు. ఒక మారనిది ఇంకొకటి అనేక మార్పులు చెందేది అని ఇప్పుడు రెండిటిని గుర్తించాం. ఇందు మొదటిది స్థితి, రెండవది గతి. సూర్యకిరణము ఒక పట్టకము మీద 45 డిగ్రీల కోణంలో పడినప్పుడు కాంతి వక్రీభవనము చెంది 7 రంగులు కనపడతాయి. ఈ 7 రంగులకు ఆధారం సూర్యకిరణమే. సూర్యకిరణములో 7 రంగులు ఒక్కసారిగా కనపడవు. 7 రంగులు చూసి దీనికి ఆధారము సూర్యకిరణము అని గ్రహించినట్లు, అష్టవిధ ప్రకృతులతోనున్న ఈ దేహాన్ని చూసి అది జడమని, దీని వెనుక చైతన్యమనే జ్ఞానం ఉండకపోతే అది పనిచేయదని గ్రహించాలి. దేనికి ఆది అంతములుండవో ఆ వస్తువు మధ్యలో కనిపించిన అది సత్యము కాదు. మిథ్య అనగా అసలు లేనిది కాదు, ప్రత్యక్షంగా కనిపిస్తూ యథార్థముగా లేని దానిని మిథ్య అనాలి. మిథ్యకు కారణము భ్రాంతి. భ్రాంతి అనగా ఉన్న వస్తువును చూడలేకపోవడం,
లేని లేని వస్తువును ఉన్నదానిగా భావించడం. మసక చీకటిలో అంటే అజ్ఞానంలో త్రాడును చూసి పాము అనుకున్నప్పుడు భయము కలిగినట్లు జగత్తును పరమాత్మగా గుర్తించకపోబట్టి భయభ్రాంతులు కలిగిస్తుంది. స్థితిలో ఉన్న జ్ఞానము గతి అయి నామరూప క్రియలుగా తెలియకపోవడం వలన మరణం అంటే భయం కలుగుతుంది. నిరాకారమే సాకారమైనదని, సాకారం మళ్ళీ నిరాకారంలో కలుస్తుందని తెలియక దేహం మరణిస్తుంటే బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కాసుల పేరు కరిగించి గాజులు గొలుసు చేయించుకుంటే కాసుల పేరు పోయిందని బాధపడతామా? నామరూపాలే పోయాయి కాని గొలుసులో గాజులో ఆ బంగారమే ఉన్నది అని తెలుసుకోవడము జ్ఞానం. నామరూప క్రియలు మిథ్య అని, సచ్చిదానందములు సత్యమని గ్రహించిన వాడికి జగన్మిథ్య అర్థమవుతుంది. నామరూపాలైన గాజులు కమ్మలు కరిగి బంగారమైనట్లు దేహాలు మరణించి ఆత్మ అవుతుందని అంటున్నారు కదా. తిరిగి తయారైన గాజులు గొలుసుల వలె మరొక దేహం ధరించి మృతులైన మన పెద్దలు మన ఇంటికే రావటం లేదు కదా అన్న ప్రశ్న రావచ్చు. బంగారాన్ని కంసలికిచ్చిన తర్వాత మనకు 60 గ్రాముల గాజులు చేయాలంటే అతడు 100 గ్రాముల ముద్ద తీసుకోవాలి. అలా కలిసినప్పుడు మన బంగారమే మనకు వచ్చింది అనడం సబబు కాదు. మనం ఏ క్వాలిటీ ఇచ్చామో ఆ క్వాలిటీ ఉంటుంది, కానీ మన బంగారము ఇంకొకరి గొలుసుగా మారి ఉండవచ్చు. అలా అర్థం చేసుకుంటే ఈ దేహాలు ధరించిన పంచభూతాలు మానవ దేహంతో చనిపోయి కుక్కగానో పిల్లిగానో పందిగానో మనిషిగానో వారి వారి కర్మానుసారము పుట్టి ఉండవచ్చు. వాటిల్లో ఉన్న జ్ఞానము ఏకమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది, ఏ జ్ఞానమైతే నామరూపాలు ధరించినట్లుగా కనపడుచున్నదో అది మిథ్య, కనిపిస్తూ కూడా యథార్థముగా లేనిది. దేహాలు ఎలా నశిస్తున్నాయో ప్రళయ కాలంలో జగత్తు కూడా అలా నశిస్తుంది. అణువులు మన శరీరంలో ప్రతినిత్యం కొన్ని నశించి కొన్ని పుడుతూ ఉంటాయి. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అన్ని పూర్తిగా నశించి కొత్త శరీరము వస్తున్నది. అందుకే మన శరీరాలు 7 సంవత్సరాలకు ఒకసారి లేదా 14 సంవత్సరాలకు ఒకసారి 21వ సంవత్సరాలకు ఒకసారి అలా మారుతూ ఉంటాయి. కానీ జ్ఞానము ఒకటే ఉండుట వలన శరీరాలు మారినా నేను మారుట లేదు. బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలాగే శరీరానికి దేహాంతర ప్రాప్తి జరుగుతున్నదని భగవద్గీతలో గీతాచార్యుడు ఉపదేశించాడు. మన శరీరాల్లాగే మన ఎదుట ప్రపంచం కూడా మారిపోతున్నది. ఆ మార్పు నిశితంగా గుర్తించే వాళ్లకు ఇది అర్థమవుతుంది. మీ ఇంటి ముందున్న చెట్టును చూడండి. ప్రతి సంవత్సరము ఒక వార్షిక వలయాన్ని సృష్టించుకుంటుంది. ఒక 50 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు అడ్డుకోతకొస్తే వృద్ధి వలయాలు కనిపిస్తాయి. అలాగే ప్రళయకాలంలో ఈ ప్రపంచమంతా పరమాత్మలో లయమై పునఃసృష్టి ఆరంభమవుతుంది. సృష్టి ప్రళయం జరుగుతున్నదని మీరంటున్న దానికి రుజువేమిటి అని ప్రశ్నిస్తే, ప్రతిదినం మనం నిద్రపోగానే మన జాగ్రత్త ప్రపంచమంతా లయించి మరలా తెల్లవారగానే ఆ ప్రపంచం వస్తున్నది కదా. గాఢ సుషుప్తిలో ప్రపంచ స్ఫురణ ఏమాత్రం లేదనడం మనకు అనుభవం కదా. నిద్రలో ఏ పదార్థం లేకుండానే స్వప్న ప్రపంచాన్ని నీ జ్ఞానము సృష్టించుట లేదా? మెలకువ రాగానే నీవు చూచిన కళ అంతా అబద్ధం అంటున్నావు కదా. కళ ఎలా మిథ్యనో జ్ఞానం కలిగితే ఈ ప్రపంచం అంతా అలా మిథ్య అని తెలుసుకోవాలి. జ్ఞానం కలగడం అంటే నేను ఒక్కడనే సత్యము, నా ఎదుటనున్న దృశ్యమాన ప్రపంచమంతా మిథ్య. ఎందుకంటే అది జాగ్రత్త స్వప్న సుషుప్తాల వ్యవస్థలతో మారిపోతున్నది. ఒక అవస్థలో ఉన్నది మరొక అవస్థలో ఉండటం లేదు. ఆ అవస్థ జరుగుతున్నప్పుడు మాత్రము అది సత్యమనిపిస్తుందే కానీ మిథ్య అని ఆలోచన రావటం లేదు. ఆ సత్యాన్ని వేదాంత శాస్త్రము వ్యవహార సత్యము చెబుతుంది. జాగ్రత్త అవస్థలో మన కర్మలన్నీ వ్యవహార సత్యాలు, స్వప్న అవస్థలో మన కర్మలన్నీ స్వప్న వ్యవహార సత్యాలు.
సుషుప్తిలో అజ్ఞానముతో కూడిన వ్యవహార సత్యము. ఎందుకంటే సుషుప్తిలో కూడా మనం గాలి పీలుస్తున్నాము, గుండె కొట్టుకుంటూ ఉంది, పొట్ట ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, ప్రేగులు తమ పని తాము చేసుకుంటున్నాయి. నిద్ర యొక్క హాయిని అనుభవిస్తున్నాడు, అయినా తనకు ఏమీ తెలియదని అంటున్నాడు. వ్యవహార సత్యానికి మిథ్య అని పేరు. దృశ్యమానమైన జగత్తు ఎలా మిథ్యనో, నీ జ్ఞానము చేత చూడబడుచున్న నీ శరీరము, దానితో పాటు దాని కర్మలు మిథ్యయే. జ్ఞానం ఒక్కటే సత్యము. ఇంకా మూడవది, జీవుడే బ్రహ్మమని చెప్పింది వేదం. జీవుడెవరో ముందుకు తెలియాలి. నేను అన్న జ్ఞానము, నాది అన్న దేహంతో తాదాత్మ్యం చెంది ఆ దేహ ధర్మాలను తన ధర్మాలను దాని మీద వేసి జీవత్వాన్ని సృష్టించుకుంది. జ్ఞానం అంటే పొటెన్షియల్, అంటే కాస్మిక్ స్థితిగా ఉండకుండా కైనెటిక్ అంటే గతి గతిశక్తి అయిన ఏ పదార్థంతో చేరిందో అది తాననుకొని దాని ధర్మాలను తనయందు ఆరోపించుకున్నవాడు జీవుడు. హోల్డర్లో పొటెన్షియల్గా ఉన్న కరెంటు కాపర్ వైర్లో కైనెటిక్ అయినప్పటికీ ఆ కాపర్ వైరు తాను చల్లపరచడానికి కానీ వేడి చేయడం కానీ చేయడం లేదు. ఫ్రీజర్ చల్లబరుస్తుంది, హీటర్ వేడి చేస్తుంది. అలా మనలోనున్న జ్ఞానశక్తి మన శరీరం అనే కాపర్ వైర్ ద్వారా ప్రవహించి అన్ని కర్మలు చేస్తుంది. దాన్ని అంటకుండా తాను వేరుగానే ఉన్నది. ఎప్పుడైతే ఆ జ్ఞానం శరీరంతో తాదాత్మ్యం పొంది దాన్ని నేను అనడం ప్రారంభించిందో, నా కాలు, నా చేయి, నా కన్ను, నా మనసు అని నాదిని నేనుగా వ్యవహరిస్తుందో, అప్పుడది జీవుడై తన ఎదుట ఉన్న దానిని జగత్తు అని అనడం మొదలుపెట్టింది. అష్టవిధ ప్రకృతుల్లో ఎప్పుడు కొంత భాగాన్ని తనలో కలుపుకొని వ్యష్టి జీవుడని అనుకుందో, మిగిలిన భాగాన్ని జగత్తు అని అనవలసి వచ్చింది. రెండుగా విభజించినప్పుడు వ్యష్టి భాగం జీవుడుగాను, సమిష్టి ఈశ్వరుడుగాను కావలసి వచ్చింది. భగవద్గీతలో జీవేశ్వరులనే ఇద్దరు పురుషులలో ఒకరు క్షరుడు, మరొకడు అక్షరుడు అని. క్షరుడు కర్మ చేసేవాడు, అక్షరుడు చేయించేవాడని, తాను మాత్రం వ్యష్టి సమిష్టిలో లేక పూర్ణమైన సాక్షినని, అకర్తనని, అభోక్తనని పరమాత్మ తెలియజేశాడు. ఈ సదశక్తులు, ఈ సత్యం, ఈ మిథ్య ఎలా తాదాత్మ్యం పొందాయో తెలుసుకుందాం. ఒక ఇనుపగుండును నిప్పు కొలిమిలో పడేద్దాం. కొలిమిలో పడకముందు ఇనుపగుండు లక్షణాలు: గుండ్రంగా ఉన్నది, నల్లగా ఉన్నది, గట్టిగా ఉన్నది, చల్లగా ఉన్నది. నిప్పులో వేసిన తర్వాత గుండ్రంగా ఉండటము, గట్టిగా ఉండటం అనే లక్షణాలతో పాటు ఎర్రగా ఉండటం, కాలడం అనే రెండు లక్షణాలు అదనంగా తెచ్చుకున్నది. చల్లగా ఉండటం, నల్లగా ఉండటం అను లక్షణాల స్థానంలో నిప్పు లక్షణాలు దానిలో చేరాయి. ఇది వ్యవహార సత్యం. ఎందుకంటే కొలిమి నుండి తీసి కొంతకాలము బయట పెడితే ఏ లక్షణాలు దానిలో చేరాయో అవి పోయి దాని ఒరిజినల్ లక్షణాలు దానికి వస్తున్నాయి. అలాగే సత్యం, జ్ఞానం, అనంతం అన్న పరమాత్మ లక్షణాలు కైనెటిక్ కావగానే ఒక్క సంకల్పంతోనే నామరూప క్రియలనే వ్యవహార సత్యంతో తాదాత్మ్యం చెంది అది తన స్వరూపాన్ని విస్తృతి చెందడమే జీవలక్షణం. ఆ జీవుడు మరిచిపోయిన దానిని తిరిగి జ్ఞాపకం చేసుకోవడమే ప్రత్యభిజ్ఞ. నామరూప క్రియలను వ్యావహారిక సత్యంగా గ్రహిస్తే తనను పారమార్థిక సత్యంగా గుర్తిస్తాడు. అప్పుడు ఈ జీవుడే బ్రహ్మమని ఉపనిషత్ తాత్పర్యం. రేపు మరణాంతరము జీవుడికి అస్తిత్వం ఉందా లేదా అనే 6వ ప్రశ్నకి గురించి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదం. ఓ